డిసెంబర్ 30కి మరో 2.5 వారాలు మాత్రమే ఉంది. మోదీ అర్ధశతక పథకానికి గడువు ముగుస్తోంది. మరి ఈలోగా జనానికి సరిపడా కరెన్సీ నోట్లు అందుతాయా? ప్రస్తుతం ఉన్న క్యూ కష్టాలు గట్టెక్కుతాయా? ఖాతాదారులకు కోరుకున్న కరెన్సీ అందుతుందా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. రిజర్వ్ బ్యాంక్ లెక్కలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. కరెన్సీ అందుబాటు విషయంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టడం కష్టమేనన్నది ఈ లెక్కల సారాంశం. దేశ ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న నగదులో 86% విలువను ఒకేసారి మోదీ సర్కారు రద్దు చేసింది. ఇలా రద్దు చేసిన పెద్ద నోట్ల విలువ దాదాపు 14 లక్షల కోట్ల పైనే. ఇందులో ఎంత నగదును ప్రభుత్వం సర్క్యులేషన్లో పెట్టాలనుకుంటుందో ఇప్పటివరకు స్పష్టత లేదు. రద్దు చేసిన నగదులో ప్రభుత్వం 9 లక్షల కోట్లు పెట్టాలనుకుంటే దీనికోసం వచ్చే ఏడాది మే వరకు ఆగాల్సిందే. లేదా రద్దు చేసిన దాంట్లో టోటల్ కరెన్సీ అంటే 14 లక్షల కోట్లను తిరిగి చలామణిలో పెట్టాలనుకుంటే దీనికోసం వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఆగాల్సిందేనని రిజర్వ్ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. కొత్త 500 నోట్లు ఇంకా పూర్తి స్థాయిలో ముద్రించలేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆర్బీఐకి దేశవ్యాప్తంగా ఉన్న ప్రింటింగ్ ప్రెస్లు 4. మధ్యప్రదేశ్లోని దేవాస్, మహారాష్ట్రలోని నాసిక్, బెంగాల్లోని సల్బోని, కర్ణాటకలోని మైసూర్లో కరెన్సీ ప్రింట్ చేస్తారు. ఏడాదికి 2670 కోట్ల నోట్ల ముద్రణ సామర్థ్యం ఈ ప్రెస్లకుంది. రోజుకు కనీసం 7,40 లక్షల నోట్లను ప్రింట్ చేస్తారని 2016 నాటి వార్షిక నివేదికలో ఆర్బీఐ పేర్కొంది. ఒకవేళ రోజుకు 2 షిఫ్ట్లకు బదులు 3 షిఫ్ట్లు పనిచేస్తే రోజుకు 11,10 లక్షల నోట్లను ప్రింటు చేయగలరు. కానీ ఇక్కడే ఒక సమస్య వచ్చింది. వీటిలో సగం మిషన్లలో కొత్త 500 నోట్ల ముద్రణ సాధ్యం కాదు. అన్ని సెక్యూరిటీ ఫీచర్స్తో 500 నోటు ప్రింట్ చేయడానికి సగం మిషన్లు అనుకూలం కాదు. ఒకవేళ సామర్థ్యం ఉన్న మిషన్లలో అన్ని 500 నోట్లు ప్రింట్ చేస్తే రోజుకు 5,56 లక్షలు మాత్రమే ముద్రించగలరు. అంటే కేవలం 2,778 కోట్ల రూపాయల విలువైన కొత్త 500 నోట్లను మాత్రమే ఒక రోజులో ప్రింట్ చేయగలరు. ప్రభుత్వం అనుకున్నట్లుగా 9 లక్షల కోట్ల విలువైన కరెన్సీని మార్కెట్లోకి తీసుకురావాలంటే మే చివరి వరకు పడుతుంది. అలాగే రద్దు చేసిన మొత్తం 14 లక్షల కోట్లను కూడా మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటే ఆగస్టు వరకు సమయం పడుతుంది. ఒకవేళ 2000 నోట్లను మరిన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తే అది తెస్తున్న చిల్లర సమస్యలు అన్నీ ఇన్ని కావు. కొత్త 2000 నోటు రద్దయిన నోట్లతో సమానమని ఇప్పటికే ప్రజలు మండిపడుతున్నారు. చిల్లర దొరక్క ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మరి కరెన్సీ కొరత ఎప్పుడు తీరుతుందనేది కాలమే నిర్ణయించాలి. ఈ రాత్రి సమావేశమైన కేంద్ర కేబినెట్ నోట్ల రద్దు తదనంతర పరిణామాలు, డిజిటలైజేషన్పై సమగ్రంగా చర్చించింది. నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నోట్ల రద్దుపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పెద్ద నోట్ల రద్దు డెడ్లైన్ డిసెంబర్ 30 సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రివర్గం ఈ అంశంపై చర్చ చేపట్టింది. డిజిటల్ వాలెట్ సర్వీసుల గురించి కూడా మంత్రులు చర్చించారు. మెట్రో స్టేషన్లో పెట్రోల్ బంకులను పూర్తిగా డిజిటలైజేషన్ చేయడంతో పాటు నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది.